లేకపోతే ఇరాన్ మీద దాడి చేసి అమెరికా ఇంకా పెద్ద తప్పు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఇరాన్ ఎప్పటికైనా యుద్ధమే, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని దాదాపుగా ఇన్ మై సబ్జెక్ట్ కొన్ని దశాబ్దాలకైతే మాత్రం క్లోజ్ చేయలేదు. ఐ థింక్ World War II సందర్భంలో కూడా క్లోజ్ చేసినట్టుగా లేదనుకుంటా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కనుక మూతపడితే ఇది పెద్ద దెబ్బ. ఇది కేవలం అమెరికా చేసే తప్పు కాదు, యావత్ ప్రపంచానికి చాలా గట్టి దెబ్బ. ఎందుకంటే ఎనర్జీ క్రైసిస్ ఇప్పటికీ ఖతార్ కావచ్చు, లేకపోతే బహ్రెయిన్ ఆల్రెడీ చెప్పింది, బాబు మేము సప్లై చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేతులెత్తేస్తే పరిస్థితి, అంటే వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి, వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది, ఒక ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము కనుక సప్లై చేయలేకపోతే వాటిని నిలుపుదల చేసే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు రాసుకుంటారు, ఒప్పందం ఉంటుంది. అలా ఇప్పుడు దుకాణం క్లోజ్ చేసేశారు, మొత్తం రిఫైనరీస్ని క్లోజ్ చేసేశారు, కన్సర్న్ రిఫైనరీస్ని. అండ్ మిగిలిన దేశాలు కూడా అదే కోవలో ప్రయత్నం చేస్తున్నాయి, అదే తోవలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి గల్ఫ్ దేశాలకు సంబంధించి. ఎందుకంటే ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర, తెరిచుంచితో కొట్టుపాడేస్తున్నాడు ఇరాన్ వాడు. పోనీ మూసుంచితే తప్పదు అలా అని చెప్పి ఎన్ని రోజులని వాళ్ళు అలా నిర్బంధించుకొని ఉంటారు. బట్ ఇక్కడ క్రైసిస్ కేవలం ఇక్కడికే పరిమితం కాదు, ఎందుకంటే ఎన్ని రోజులు లాకేసి కూర్చుంటే తాళం వేసి కూర్చుంటే వాళ్ళకి మళ్ళీ వాణిజ్యం జరగద్దా? అప్పుడు పూర్తిగా కుదరైపోతుంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాయి గల్ఫ్ దేశాలన్నీ? వాళ్ళకున్న ఎనర్జీతో పాటు టూరిజం వైపు టూరిజం వైపు చూస్తున్నాయి, ఆర్థికంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి. బట్ ఏదో అంటూ ఉంటారు కదా, ఏదైతే అన్నం పెడుతుందో దాని మీద దాడి జరుగుతున్న సందర్భం వాళ్ళకి. అభివృద్ధి మాట పక్కన పెట్టండి, ఇప్పుడు పర్యాటకం కాదు, ఫస్ట్ ఎనర్జీని కాపాడుకోకపోతే, మన ఎనర్జీ సోర్సెస్ని కాపాడుకోకపోతే, ఆ ఇండస్ట్రీస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక కాపాడుకోకపోతే ముప్పు మన అస్తిత్వానికి అని చెప్పి గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి ఈరోజు. అందుకే మొత్తుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా గుర్తుపెట్టుకుని ఇంకొక విషయం, ఇంత జరుగుతున్నా ఇరాన్ మీద మాత్రం దాడికి వెళ్ళటం లేదు, ఒక్క మిజైల్ కూడా వదలటం లేదు గల్ఫ్ దేశాలు. బీట్ దుబాయ్, బీట్ సౌదీ, బీట్ బహ్రెయిన్, బీట్ ఖతర్, ఈవెన్ జోర్దాన్ విషయం పక్కన పెట్టేసాయండి, ఒమన్, ఈవెన్ అజర్బైజాన్, ఇవి ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక మిజైల్ని కూడా ప్రయోగించిన పరిస్థితి కనిపించడం లేదు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఎటువంటి ఏదో అడకత్తలో పోకచక్క అంటూ ఉంటారు, మన దగ్గర సామెత ఒకటి ఉంటుంది, అంటే నలిగిపోతున్నా అంటే కనుక అఫ్కోర్స్ నలుగుతోంది. ఇదే ప్రశ్నించడం జరుగుతుంది కదా ఇరాన్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇరాన్ వ్యూహాన్ని అమెరికా కూడా గ్రహించలేకపోయిందంటే, అమెరికా అంటే ట్రంపే తన నోటితో అన్నాడు కదా, నేను అసలు ఊహించలేదు గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తాడని చెప్పి. అది ఇరాన్ దెబ్బ అంటే. బట్ ఇక్కడ ఊహించాల్సిన అంశమే, ఎందుకంటే ఇది ఇరాన్ విషయంలో ఆయతుల్లా అలీ ఖమేనీ మీద కోపం ఉంటే ఆయతుల్లా అలీ ఖమేనీని టార్గెట్ చేసి, లేకపోతే ఆయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి మాట్లాడుకొని చేయాలి. కానీ లేకపోతే ఆ ప్రదేశంలోని వాళ్ళ దేశంలోని ఇష్యూ అనుకుంటే వాళ్ళు తెలుసుకుంటారు. కానీ ఎక్కడి నుంచో వచ్చి నేను హుకుం చలాయిస్తానంటే ఎట్లా అవుతుంది? ఇది కేవలం అమెరికాకు సంబంధించి కాదు, ఒక వ్యక్తి గర్వం, ఒక వ్యక్తి అహంకారం, ఒక వ్యక్తి అధికార కాంక్ష, ఒక వ్యక్తి అధికార దాహం, ఒక వ్యక్తికి సంబంధించి నేనేం చేసినా చెల్లుతుందనే ఒక దురహంకారం, ఒక రాక్షస ఆనందం, ఒక విర్రవీగేతనం, ఒక దుస్సాహసం, ఒక దుర్మార్గం, ఒక దౌర్జన్యం ఈరోజు ప్రపంచాన్ని పిడికిలో పెట్టి బిగించేసి పిప్పి చేసేస్తోంది. ఆ ఎనర్జీ క్రైసిస్ ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చూసామా మనం? ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసామా? పూర్తిగా ఆగిపోతే ఏ స్థాయిలోకి వెళ్ళిపోతాయి, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, దాంతోపాటు కోవిడ్ కన్నా ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకొచ్చేస్తున్నాడు కదా. ఎందుకంటే ఇది కేవలం ఎక్కడితో ఆగిపోదు. మాట్లాడుకునే సందర్భంలో ఈరోజు 3 నేవీ ఇరాన్కి సంబంధించి 3 నౌకలని అమెరికా పేల్చేసి ఉండొచ్చుగాక. IRIS డేనాను పేలిస్తేనే ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేసి ఇంకా వీడు లాభం లేదు, మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్ కాదు, మొత్తం ఆ దేశాన్ని వేసి పడేద్దాం, వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టి పడేద్దాం చెప్పి ఈరోజు ఇరాన్ ఫిక్స్ అయ్యి కొట్టేస్తూ ఉంటే ఏమీ చేయలేక చేతకాక కామ్గా కూర్చుంటున్న తీరుగా ఉన్న అమెరికా ఈరోజు 3 నౌకల్ని కొట్టేస్తే, అమెరికా 3 నౌకల్ని కొట్టేస్తే నొప్పి ఎవరిది? కొడుతోంది అమెరికా,
కొట్టించుకుంటోంది గల్ఫ్ దేశాలు. ఎక్కడో ఉన్న అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తోంది. ఇరాన్కి తెలుసు అమెరికాను కొట్టలేనని చెప్పి, అందుకే పక్కనున్న గల్ఫ్ దేశాలను గోప గుయ్యలైనా కొట్టేస్తుంది. ఈ గల్ఫ్ దేశాలు పాపం ఎంత మొత్తుకున్నా పని కావట్లా. థాడ్ ఇచ్చాడు, థాడ్ లాంటి రక్షణ వ్యవస్థ, దాంతోపాటు యారో లాంటి రక్షణ వ్యవస్థ, డేవిడ్ స్లింగ్ లాంటి రక్షణ వ్యవస్థ. ఇటువంటి రక్షణ వ్యవస్థని యుక్రెయిన్ నుంచి కూడా పీకేసి పెట్టెళ్ళి గల్ఫ్ దేశాల్లో పెట్టినా కొట్టి పడేస్తున్నాయి వాళ్ళకున్న బాలిస్టిక్ మిజైల్స్తో. తుప్పపట్టిన పాత సామాన్లు ఇంకా ఉపయోగించడం జరుగుతుంది పాపం వాళ్ళు ఇంకా అని చెప్పి. ఇది నేనంటున్న మాట కాదు, మీరు చూడొచ్చు, అంతర్జాతీయ మీడియా కోట్ చేస్తుంది ఇరాన్ విషయంలో. తుప్పపట్టిన పాత సామాన్ 40 ఏళ్ల క్రితమో ఉన్న ఆ ఫైటర్ జెట్స్ని ఇంకా వాడుకుంటున్నారు వాళ్ళు ఇంకా. సో అక్కడ వాళ్ళలో కనిపిస్తున్న స్ఫూర్తి అలా అని చెప్పి అక్కడ రెజ్యూమ్ చేస్తున్న తీరు కరెక్టా అంటే కనుక ఎవ్వరూ ఒప్పుకోరు. వాళ్ళు అణగదొక్కాల్సిన టైంలో అణగదొక్కారు. అణగదొక్కాల్సిన పద్ధతి కాదని తెలిసినప్పటికీ వాళ్ళు ప్రవర్తించిన తీరు, మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు, అసహించుకునేలా ప్రవర్తించిన తీరు, వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సింది. అలా అని చెప్పి పక్కింట్లో తప్పు జరుగుతోంది కదా, ఆ కుటుంబం చూసుకోవాల్సింది పోయి నేను వెళ్ళి హుకుం చలాయిస్తాను, నేను మీ ఇంట్లో ఉంటాను, మీ డబ్బులు నాకు ఇవ్వండి, నేను మీరు సంపాదించిన డబ్బులు నేను తింటాను అండ్ నేనే మీకు మళ్ళీ తిరిగి పంచుతానంటే ఇది ఎంతవరకు సమంజసం? ఒప్పుకుంటుందా ప్రపంచం? ఒప్పుకోవాలా ప్రపంచం? ఇరాన్పై యుద్ధం ప్రకటించి ట్రంప్ తప్పు చేశాడంటే కనుక ఆ ట్రంకు పెట్టి ఎప్పుడో తప్పు చేసింది. ఆ తుప్పు పట్టిన ట్రంకు పెట్టి ఎప్పుడో తప్పు చేసింది. ఇరాన్ను ఎస్టిమేట్ చేయడంలో తప్పు చేసింది. ఆ తర్వాత ఇరాన్ ఉన్న ఆయుధ సంపత్తిని ఎస్టిమేట్ చేయడంలో ట్రంకు పెట్టి తప్పు చేసింది. అండ్ ఈరోజు గల్ఫ్ దేశాల మీద దాడి చేయలేదేమో అని చెప్పి ఊహించాలని చెప్పి ఆ ఊహను కనీసం ఊహించే విషయంలో కూడా సరిగ్గా ఊహించలేక తప్పు చేసింది. గల్ఫ్ దేశాలని కాపాడడంలో తప్పు చేసింది. ప్రపంచ ఎనర్జీని క్రైసిస్ నుంచి తప్పించడంలో తప్పు చేసింది. ఎవరు శత్రువో ఎవరు మిత్రుడో తెలుసుకోలేక తప్పు చేసింది. ఉగ్రవాదుడిని అక్కడ అధ్యక్షుడిగా చేసి తప్పు చేసింది. తనకు న్యాయం జరగదు అని తెలిసి పోరాడుతున్న వ్యక్తులని కూడా అణగదొక్కే ప్రయత్నం చేసి తప్పు చేసింది. దేశంలో ఉగ్రవాదులు, ప్రపంచంలో ఉగ్రవాదులు పుట్టడానికి కారణం వీళ్ళు కాదా? అంతే కదా. ఐసిస్ పుట్టింది ఎక్కడి నుంచి? హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి దుర్మార్గపు ఉగ్రవాద సంస్థలు పుట్టింది ఎక్కడి నుంచి? బిన్ లాడెన్ చంపిన తర్వాత పుట్టింది ఎవరు? ఇరాక్ యుద్ధం తర్వాత, ఇరాక్ సిరియా ఆ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే అప్పుడు పుట్టుకొచ్చిన ఐసిస్ ఏది? ఉగ్రవాద సంస్థ కాదా? వీళ్ళు చేసిన దుర్మార్గం, వీళ్ళు పెంచి పోషించిన పాములు ఈరోజు మళ్ళీ వాళ్ళ మీద దాడికి పాల్పడలేదా? కంట్రోల్ చేయగలుగుతోందా? ఈరోజు ఒకవేళ ఇప్పుడు ఇరాన్లో కనుక రెజ్యూమ్ చేంజ్ కాకపోతే అక్కడ కనుక మారే పరిణామాలు, రెజ్యూమ్ చేంజ్ ఓవర్లో ఏ ఉగ్రవాద సంస్థ ఆ దేశాన్ని చేజెక్కించుకుందాం అనుకుందాం, అప్పుడు పరిస్థితి ఏంటి? దాడి చేసేస్తాను అని అంటున్నప్పటికీ కూడా ఈరోజు హార్మోజ్ క్లోజ్ 3 వార్షిప్స్ని పేల్చేయడం అంటే ఇరాన్కి సంబంధించి ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే అఫ్కోర్స్ ఇష్యూస్ ఉన్నాయి, రీజనల్ ఇష్యూస్ ఉన్నాయి. అలా అని చెప్పి రీజనల్ ఇష్యూస్ని వరల్డ్కి ఆపాదించేసి వాటిని పూర్తిగా కొట్టిపడడం కూడా కరెక్ట్ కాదేమో ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం అమెరికాకు సంబంధించి ఇంతటి దారుణమైన నిర్ణయాలు, ఇంత అట్టర్ ఫ్లాప్ నిర్ణయాలు ప్రపంచ చరిత్రలో ఇంకెప్పుడైనా తీసుకుందంటే కనుక ఎవరైనా ఎక్స్పర్ట్స్ చూస్తూ ఉంటే మీ రివ్యూ చెప్పే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నంత రెజ్యూమ్ తీసుకున్న నిర్ణయాలు గతంలో ఎవరు ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి నేనైతే ఈ మధ్యకాలంలో నేను చదివిందో, నేను విన్నదో, నా అవగాహన ఉన్నంతవరకు మాత్రం లేదు. ఈ పరిస్థితి ఈరోజు ప్రపంచానికి దాపరించడానికి సోకాల్డ్ పెద్దనగా మాట్లాడుకుంటున్న ట్రంక్ పెట్టి మాత్రం ఇలాగే ఉంది పరిస్థితి. ఈరోజు 3 యుద్ధ